లెస్లీజ్ పొటాటో స్నాక్స్. కొంచెం మైదా వేస్తామండి, ఉడికించిన బంగాళదుంపలు ఇవి మెత్తగా ఇలా చేసేసాను. ఇందులో కొంచెం మైదా వేసాను, ఇదిగో కొద్దిగా సాల్ట్, కొంచెం కారం వేసి ఇలా చేసేసి ఇలా తీసుకు రెడీ చేసేస్తానండి. మెదిపేస్తాను ఇదంతాని. స్నాక్స్ అయితే ఇలా వేస్తాను, వేగుతున్నాయి చూడండి. ఇలా రౌండ్ చేసి ఇలా వేపుతున్నాను అన్నమాట. వేగిన తర్వాత ఇలా వస్తాయి. తీసేస్తున్నాను, వేగేస్తాయి. రెడీ అయిపోయి ఇదిగో చూడండి, వేగిన తర్వాత ఇలా వస్తాయి రౌండ్గా, మెత్తగా ఉంటాయి. ఇవి ఎప్పుడు కూడా మనం ఒకేలా తింటున్నాం టమాటా సాస్తో గట్రా. ఇప్పుడు డిఫరెంట్గా ట్రై చేద్దాం. నేనైతే కారపొడి రెడీ చేశాను, ముందుగా రెడీ పెట్టుకుని ఇక్కడ ఉంచుకున్నాను. దీంట్లోని మనం ఇలా పెట్టుకుని ఇలా తీసుకుని ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా తీసుకుని ఇలా తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఇష్టమైతే, మీకు నచ్చితే, ఈ వీడియో నచ్చింది అనుకోండి, ఒకసారి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సరేనండి, ఓకే. ఇలాగ ఒకసారి తయారు చేయండి, బాగుంటుంది. చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట అండి. పిల్లలందరూ ఇంటి దగ్గర ఉంటారు కదా, రోజుకో ఐటెం ఏదో అలా తయారు చేస్తాం, ఖాళీగా కూర్చోకుండా. పిల్లలు అంతసేపు అవి కొంటాం ఇవి కొంటాం బయటకు వెళ్ళి తింటా ఉంటున్నారు. బయటకు వెళ్ళి తినడం ఎందుకు, బయట తెచ్చుకోవడం ఎందుకు, మనం ఇంట్లోనే ట్రై చేసుకుందామని ఇలా తయారు చేస్తాను. ఇది చాలా బాగుందండి, తింటే చాలా టేస్ట్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, బాగుంటుంది. బంగాళాదుంపతో తయారు చేస్తాండి, ఈ పొటాటోతో బాగున్నాయి, మెత్తగా ఉన్నాయి. ఇదైతే కారప్పొడి అండి, కారప్పొడి మాట ఇంట్లో తయారు చేసి ఉంచాను, ముందుగానే తయారు చేసి పెట్టింది.